ప్రేమ, యేసుని ప్రేమ. మీ ఇద్దరికి మధ్య సమాధానాన్ని ఆయన కలగజేస్తాడు. తల్లికి తండ్రికి లేకపోతే పిల్లలకి తల్లిదండ్రులకి సమాధానం లేకపోతే, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేకపోతే, ఎవరితోనైనా నీకు సమాధానం లేకపోతే, సమాధానకర్తయగు దేవుని దగ్గరకు వస్తేనే ఆ సమాధానం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చూసారండి, ఆయన పేరులో ఉండే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ ఆయనలో ఉన్న వాటినే మనకి దేవుడు ఇస్తాడు. ఆయనలో ఏవైతే ఉన్నాయో సర్వసంపదల గని అయిన ఆ గని అయిన దేవుడు మనకి వీటిని అనుగ్రహిస్తాడు. అందుకనే యేసు ప్రభువారిని నమ్ముకోవడం అంటే చిన్న విషయం కాదండి. ఏంటి, యేసు ప్రభువారిని నమ్మటం కంటే గొప్ప భాగ్యం ఈ లోకంలో ఏది కూడా లేదండి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. చాలామంది యేసు ప్రభువారిని దాచేస్తూ ఉంటుంటారు. ఎక్కడ చెప్పరు, చుట్టాలకి చెప్పరు, ఏంటి వాళ్ళకి తెలుసున్న మనుషులకి చెప్పరు, స్నేహితులకి చెప్పరు, అన్నీ మాట్లాడతారు. కానీ ఫేస్బుక్లో యేసు ప్రభువారిని గురించి చెప్పకపోతే నీ స్నేహమేంటి? నీ స్నేహితుడు రేపు ప్రొద్దుట అగ్నిగుండంలో కాలిపోతే నువ్వు ఆనందిస్తావా? నీ కుటుంబంలో నీ బంధువులు ఎంతమంది అని చెప్పుకుంటావు? నీ బంధువులకు కానీ నువ్వు స్వార్థ ప్రకటించకపోతే వాళ్ళకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? వాళ్ళకి మంచి ఆలోచనలు ఎలా పుడతాయి? ఏంటి, వాళ్ళు ఎలాగ బలవంతులు కాగలుగుతారు? ప్రియమైన వాళ్ళరా, సమాధానకర్తయగు అధిపతి అయిన ఆ గొప్ప దేవుడు మనందరికీ ఇట్టి గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా చాలామంది ఒకసారి క్రిస్మస్ను కొంతమంది క్రిస్మస్ అని పలకడం తెలియక పల్లెటూరులో కిస్మిస్ అంటారు. ఏ మిస్సు? కిస్మిస్ అట. కిస్ అంటే ఏంటండి? కిస్ అంటే ఏంటండి? అంటే ఎవరు చెప్పట్లేదేంటి? ముద్దంటే చేయదా మీకు? అండ్ మా చిన్నప్పుడు పాట వచ్చింది, ముద్దంటే చేయదా అని. కాబట్టి ముద్దంటే చేయదా, కుక్క పిల్లలను కూడా ముద్దెట్టేసుకుంటారు మూతులు పెట్టి. కాబట్టి కిస్మిస్ అంటే ముద్దని మిస్ చేసుకున్నారట. కీర్తనలో 2వ అధ్యాయంలో ఉంటుంది, అధిపతులారా, భూరాజులారా, ఎవరైనా సమస్తమైన ప్రజలారా, తండ్రి అనుగ్రహించిన కుమారుణ్ణి ముద్దు పెట్టుకోకపోతే ఆయనకి కోపం వస్తుంది. కాబట్టి యేసు ప్రభువారిని మిస్ చేసుకోకండి. ఆయన ముద్దాడండి, ఆయన ప్రేమించండి. ఆయన నీకోసం ప్రాణం ఇచ్చిన ప్రేమామయుడు ఆయన. అలాంటి గొప్ప దేవుడు ఇక ఎక్కడ లేడండి. ఆయనతో ఎవరిని పోల్చలేమండి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, మనందరి కోసం అనుగ్రహించబడిన కుమారుడు, మనందరి కోసము శిశువు పుట్టిన. ఇక చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. భారతీయులకు కూడా పుత్రుడు లేకపోతేనట ఏమీ లేదటండి, స్వర్గము లేదు అంటారు. అందుకనే అబ్బాయి పుట్టాలి అని చూస్తారు. ఎవరు పుట్టాలి? అబ్బాయి పుట్టాలని ఎందుకు చెప్తారు అంటే, పుత్రుడు కావాలని ఎందుకు కోరుకుంటారంటే, ఇప్పుడంటే అంత జ్ఞానం లేదేమో కానీ ఒకప్పుడు పుత్రుడు లేకపోతే స్వర్గం లేదని వాళ్ళ నమ్మకం. అయితే మనకు పుట్టిన పుత్రుడు కాదు, మనందరి కోసం ఒక శిశువు పుట్టెను, మనందరి కోసం ఒక కుమారుడు అనుగ్రహింపబడాను. ఆ కుమారుడు పుట్టకపోతే మోక్షము రాదు. మనకు పుట్టిన కుమారులు కాదు. మనకు పుట్టిన కుమారులు పుట్టడం వల్ల కూడా మనకి నరకం వస్తుంది. కొంతమంది వాళ్ళు పెట్టే బాధలను బట్టి కొట్టే కుమారులు ఉన్నారు, కొంతమంది తిట్టే కుమారులు ఉన్నారు, తల్లిదండ్రులు ఆస్తి తీసుకొని మెడబెట్టి గెంటేసే కుమారులు ఉన్నారు. ఈ కుమారుల కోసమా? కుమారుడు పుట్టకపోతే స్వర్గము రాదా? అది కాదు, మానవ జాతి అందరి కోసము కుమారుడు పుట్టబోతున్నాడని యెషయా చెప్పిన తర్వాత ప్రపంచమంతా మాటను విని వేరేగా అపార్థం చేయడం వల్లే మనకి రక్షణ వస్తుందని అనుకుంటున్నారేమో. మనకు పుట్టిన కుమారుల వల్ల మనకి రక్షణ రాదు, లేకపోతే నరకము రాదు, స్వర్గము రాదు, నరకము రాదు. మనందరి కోసం
తండ్రి అయిన దేవుడు అనుగ్రహించిన ప్రియమైన కుమారుడు యేసు వల్లనే రక్షణ. యేసే నా దేవుడు, యేసే నా రక్షకుడని అందుకనే మనం పాడాలి, గొంతెత్తి చెప్పాలి అందరికీ. మనం ఏ పనులు చేసుకుంటున్నా ప్రభువుని గురించి ప్రకటించాలి. ఏ రీతిగా ఏదైనా సరే దేవుని కోసం నీవు కూడా బ్రతకాలి. అదే అసలైన క్రిస్మస్. ఎంతమందికి మనం క్రిస్ని పంచి పెడతాము, అదే నిజమైన క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను, మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.